మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 7వ తరగతి సోషల్ నుండి ఇది 5వ వీడియో అండి. మొత్తంగా 4 వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాను. ప్రతి బిట్టు లైన్ టు లైన్ పేర్చుకుంటూ 4 వీడియోలు అయితే అయ్యాయండి. ఇది 7వ తరగతి సోషల్ నుండి లాస్ట్ వీడియో అండి. మొత్తం సోషల్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియోతో. ఆ తదుపరి మీకు ఈ యొక్క 7వ తరగతి సోషల్ నుండి మరి ప్రతి లెసన్ వైజ్గా ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ నుంచి. మరి మిత్రులు వీడియోని అయితే నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఎటువంటి లాభాపేక్ష లేని ప్రతి సబ్జెక్ట్ని కూడా అందించడానికి వీలైనంత వరకు ట్రై చేస్తున్నామండి. మరి కొంతమంది యూట్యూబర్స్ కొన్ని వ్యూస్ రాగానే కొన్ని సబ్స్క్రైబ్స్ రాగానే వెంటనే పెయిడ్ ప్రమోషన్కి వెళ్ళిపోతున్నారు. మనది అలాంటి ఛానల్ కాదండి. మరి ఇలాంటి లాభాపేక్షలు లేనటువంటి ఛానల్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియోతో ఈ యొక్క 7th సోషల్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనండి, టాపిక్లకు వెళ్ళిపోదామండి. భక్తి సూఫీ అండి. ముందుగా మొఘల్ సామ్రాజ్యం గురించి 4వ వీడియోలో చూసాం. దాని తర్వాత ఏ విధంగా ఆర్థికపరమైనటువంటి విధానాలు అవలంబించారు మొత్తం, అదేవిధంగా శివాజీ ఇది ఏ విధంగా అయ్యింది మొత్తం అన్నీ చూసామండి. ఇప్పుడు ఇక్కడ నుండి అర్థశాస్త్రం వరకు వెళ్తుందండి ఈ చాప్టరు. మీకు తోడుగా అయితే నేనున్నానండి, నాకు తోడుగా మీరు ఉన్నారని మరి ఈ యొక్క మెటీరియల్ని చూసిన తర్వాత ఇంత మా కోసం కష్టపడుతున్నారని మీకు అనిపిస్తే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి భక్తి సూఫీ ఉద్యమాలండి. ఈ భక్తి ఉద్యమం అనేది 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కొనసాగిందండి. మరి ఈ భక్తి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందండి. ఆయా మతాలలోని మూఢనమ్మకాలు, దురాచారాలు ఆ మత సంస్కరణలకు కారణమయ్యాయని సంస్కరణవాదుల యొక్క అభిప్రాయం అండి. అదేవిధంగా ఈ సంస్కరణవాదులు కీర్తనలతో దేవుడిని స్తుతిస్తూ తమ స్థానిక భాషలో గీతాలు పాడటం వంటి వాటిని అవలంబించేవారండి. మరి భక్తి అనగా దేవుని యందు ప్రేమ అండి. మరి భక్తులు తనకు తాను ఏ విధమైనటువంటి సందేహం లేకుండా దేవునితో అనుబంధాలను కలిగి ఉన్నటువంటి మనస్థితినే భక్తి అంటారండి. ఇక్కడ మిత్రులు గమనించాలి, ప్రతి లైన్ టు లైన్ బిట్లను పేర్చుకుంటూ వెళ్ళడం జరిగిందండి. అందు గురించనే 5 వీడియోలు అయితే చేయగలిగానండి. అంటే సుమారుగా 4:30 నుండి 5 గంటల వీడియో వస్తుందండి. మొత్తం అన్నిటిని మెర్జ్ చేసి మీకు చూపిస్తే అంటే ప్రతి ఎన్ని బిట్లను కవర్ చేయడం అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి. ఓకేనండి. మరి దేవునికి మరియు భక్తునికి మధ్య దూరమైన బంధాన్నే భక్తి అంటామండి. మరి విశ్వమానవ సోదరభావం మరియు సమాజంలో అందరూ సమానమే అనేవి భక్తి ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యాలండి. అదేవిధంగా హిందూ మతం కర్మజ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతున్నదండి. అదేవిధంగా మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలలో కూడా ప్రసిద్ధి చెందిందండి. మరి ఈ భక్తి ఉద్యమం యొక్క నేపథ్యాన్ని మనం చూద్దామండి. మరి భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఆది శంకరాచార్యులండి. అద్వైత మతాన్ని ప్రబోధించింది ఆది శంకరాచార్యులు, అద్వైత మతం. మరి ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించింది మధ్వాచార్యులు. విశిష్ట అద్వైతాన్ని ప్రబోధించింది రామానుజాచార్యులు. వైష్ణవ సాధువులను ఏమని పిలిచేవారు? వైష్ణవ సాధువులను ఏమని పిలిచేవారు అంటే ఆల్వారులు. ఏమనేవారు? ఆల్వారులు. వైష్ణవ సాధువులను ఆల్వారులు అంటారండి. అదే శైవ సాధువులను నాయనారులు అంటారండి. నాయనారులు వీరిలో అన్ని కులాల వారులు ఉన్నారండి. మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని అయితే బాగా వ్యాప్తి అయితే చేశారండి. ఆల్వారులు, నాయనారులు అండి. మరి కర్ణాటకలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది బసవేశ్వరుడు అండి. ఎక్కడండి? కర్ణాటకలో. మరి మహారాష్ట్రలో తుకారం, నామదేవ్, సమర్థ రామదాసు వీళ్ళు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసిందండి. మరి ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది రామానందుడు, కబీరు, రవిదాసు, సూరదాసు, మీరాబాయి. వీళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలోని భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసిందండి. మరి బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది చైతన్య మహాప్రభు అండి. బెంగాల్లో చైతన్య మహాప్రభు. పంజాబ్లో గురునానక్ దేవ్ అండి. మరి అస్సాంలో శంకర దేవుడు. మరి
వీళ్ళందరూ కూడా భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేశారండి. మరి ద్వైతం అనగా జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని చెప్పేదే ద్వైత మతం అండి, ద్వైత సిద్ధాంతం. మరి విశిష్ట అద్వైతం ఏం చెప్పిందంటే జీవుడు దేవుడిలోని అంశే జీవుడు అని విశిష్ట అద్వైత మతం చెప్పడం జరిగిందండి. మరి అద్వైతం ఏం చెప్పింది? జీవుడే దేవుడు అని అద్వైత మతం అయితే చెప్పడం జరిగిందండి. మరి భక్తి ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అన్నది చూద్దామండి. భగవంతుడు ఒకటే, మోక్షం సాధించే మార్గాల్లో భక్తి ప్రధానమైనది. భక్తి అనగా తనకు తాను దేవునికి సమర్పించుకోవడము, మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెప్పేదే భక్తి ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కులం, తెగ, వర్ణం మొదలగు వాటిని తిరస్కరించిందండి. మరి భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడ స్థానిక భాషలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు అయితే చేసేవారండి. మరి అందులో ముఖ్యమైన వాళ్ళు ఆది శంకరాచార్యుల గురించి చూద్దామండి. ఈయన కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారండి. ఆది శంకరాచార్య కాలడి అనే గ్రామంలో జన్మించారు. ఆది శంకరాచార్యులు 5 సంవత్సరాల వయసులోనే సన్యాసం అయితే స్వీకరించారండి. మరి ఆది శంకరాచార్యులు ప్రబోధించినటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతం. ఆది శంకరాచార్యులు భారతదేశం నలుదిక్కల అనగా ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమరన ద్వారకాలలో 4 శక్తిపీఠాలను అయితే ఏర్పాటు చేశారండి. బదరి, శృంగేరి, పూరి, ద్వారక వీటిలో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆది శంకరాచార్యులు 4 శక్తిపీఠాలు అయితే ఏర్పాటు చేశారండి. అదేవిధంగా వివేక చూడామణి, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆత్మబోధ మొదలైనవి ఈ ఆది శంకరాచార్యుల యొక్క రచనలండి. శివానంద లహరి, ఆత్మబోధ, సౌందర్య లహరి, వివేక చూడమని అండి ఇతని యొక్క ఆది శంకరాచార్యుల యొక్క రచనలండి. మరి ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాల వయసులోనే నిర్యాణం చెందారండి, అంటే చనిపోయారండి. మరి భారత సనాతన ధర్మంలో గొప్ప మత సంస్కర్తే ఈ ఆది శంకరాచార్యులండి. మరి రెండవది రామానుజాచార్యులండి. మరి రామానుజాచార్యులు ఒక తత్వవేత్త అండి మరియు సంఘ సంస్కర్త కూడా. మరి ఈయన దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబదూరులో క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో జన్మించారండి. మరి రామానుజాచార్యులు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచారణ పునాదులు అయితే అందించారండి. మరి రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రబోధించారు. భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని పొందవచ్చునని ప్రతి ఒక్కరికి బోధించిందండి ఈ రామానుజాచార్యులు శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారండి. శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించింది రామానుజాచార్యులండి. నెక్స్ట్ మధ్వాచార్యులండి. ఈయన 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారండి. మరి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైతం అనగా 2 అని అర్థమండి. అంటే ద్వైత అనగా బ్రహ్మ మరియు ఆత్మ 2 వేరువేరు అంశాలు అని అర్థాన్ని చూపిస్తాయండి. మోక్ష మార్గానికి భక్తి ప్రధానమైనటువంటి ఆధారం అని చెప్పింది మధ్వాచార్యులండి. ఈ ద్వైత సిద్ధాంతం ప్రకారము ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవము అని చెప్పడం జరిగిందండి. మరి బ్రహ్మాత్మ మరియు పదార్థాలు అనేవి, బ్రహ్మ అనేది ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి అని చెప్పడం జరిగిందండి. తదుపరి వల్లభాచార్యుడండి. మరి వల్లభాచార్యుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి వైష్ణవ సన్యాసి అండి. వల్లభాచార్యుడు వైష్ణవుడు. మరి ఈ వల్లభాచార్యుడు
తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారండి. ఈయన తత్వశాస్త్రంలో అపారమైనటువంటి జ్ఞానము పాండిత్యము కలిగిన వారండి. మరి వల్లభాచార్యులు ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అంటారండి. ఈ శుద్ధ అద్వైతం ప్రకారము దేవుడు అన్నవాడు దేవుడు ఒక్కడేనండి. మరి వల్లభాచార్యుని బోధనలను పుష్టి మార్గము లేదా భగవత్ అనుగ్రహ మార్గముగా చెప్పవచ్చండి. ఎవరి వల్లభాచార్యుని యొక్క బోధనలను భగవత్ అనుగ్రహ మార్గంగా చెప్పవచ్చండి. మరి వల్లభాచార్యుడికి భగవాన్ శ్రీకృష్ణుని యందు అపారమైనటువంటి భక్తి, అద్భుతమైనటువంటి ప్రేమ ఉండేదండి. ఈయన బ్రహ్మసూత్రాలకు భాష్యంగా రచించారండి. బ్రహ్మసూత్రాలు అనేవి ఒక సంస్కృత గ్రంథం అండి. బ్రహ్మసూత్రాలు అనేవి ఒక సంస్కృత గ్రంథం. మరి బ్రహ్మసూత్రాలను రచించింది వ్యాసుడు. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రము అని కూడా అంటారండి. మరి వ్యాసుడికు ఉన్నటువంటి మరో పేరే బాదరాయణుడు. వేదవ్యాసుడికి మరొక పేరే బాదరాయణుడు. తర్వాత మనం బసవేశ్వరుడు గురించి తెలుసుకుందామండి. మరి బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి, సామాజిక సంస్కర్త. ఈయన వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం అయితే చేశాడండి. వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. ఇతని యొక్క రచనల్లో వచనములు అని పిలుస్తారండి. ఈ బసవేశ్వరుడు యొక్క రచనలు వచనములు అని పిలుస్తుంటారండి. బసవేశ్వరుడు పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడండి. మరి బసవేశ్వరుని యొక్క ప్రసిద్ధమైనటువంటి సూక్తి ఏంటంటే, మానవులంతా సమానమే, కులం లేదు, ఉపకులం లేదు, అందరూ సమానమే అంటూ బసవేశ్వరుడు ప్రసిద్ధమైనటువంటి సూక్తిని ప్రజలందరికీ చెప్పేవాడండి. మరి ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి ఘనత ఎవరికి తగ్గుతుంది అంటే రామానందుడికి అండి. ఎవరికండి? రామానందుడికి. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసింది రామానందుడు అండి. ఈ రామానందుడి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందుడికే దక్కుతుందండి. మరి రామానందుడు ప్రయోగలో జన్మించాడు. బెనారస్లో రామానందుని యొక్క విద్యాభ్యాసం కొనసాగిందండి. ఉత్తర భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలలో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని రామానందుడు బోధించాడు. రామానందునికి రామానుజాచార్యులు గారి యొక్క విశిష్ట అద్వైతం పట్ల విశ్వాసం చాలా ఎక్కువ అండి. మరి ఈ రామానుజాచార్యుల యొక్క బోధనలను రామానందుడు బహుళ ప్రచారంలోకి తీసుకొని వచ్చాడండి. మరి సమాజం వివిధ మార్గాలుగా విభజించబడి ఉండడాన్ని రామానందుడు వ్యతిరేకించాడండి. సమాజం వివిధ వర్గాలుగా విభజించి ఉండడాన్ని రామానందుడు వ్యతిరేకించాడు. రామానందు హిందీ భాషలో బోధనలు అయితే చేసేవాడండి. నెక్స్ట్ కబీర్ అండి. ఈయన ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైనటువంటి భక్తి ఉద్యమ సాధువుల్లో కబీర్ ఒకడండి. నీరు అనే ఇష్టం చేనేత కార్మికుని ఆధారంలో ఇతను పెరిగాడండి. మరి బాల్యం నుంచి కబీర్కు దేశభక్తి అనేది ఎక్కువ అండి. యవ్వన ప్రాయానికి సమయానికి కబీర్ ఎవరికి శిష్యుడిగా మారి బెనారస్లో ఎక్కువ కాలం గడిపాడు అంటే రామానందుడికి శిష్యుడిగా మారాడండి. ఎవరండి? కబీర్ అండి. మరి రామానందుని ద్వారా ఆధునీకరింపబడినటువంటి మరియు బహుళ ప్రాచుర్యం పొందినటువంటి వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడండి. మరి అన్ని మతాలు, వర్గాలు, కులాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందింపజేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేసింది కబీర్ అండి. మరి దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించింది కబీర్ అండి. హిందూ మరియు ముస్లింల సమైక్యత కోసం ప్రయత్నించినటువంటి మొదటి సాధువు కబీర్ అండి. మరి తర్వాత సంత్ రవిదాస్ అండి. సంత్ రవిదాసు బెనారస్లో జన్మించాడండి. ఈయన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించేవాడండి. ఈయన యొక్క రచనల్లో మత సామరస్యం కనిపించేది. ప్రతివారు భగవంతునికి తమను పరిపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారండి. మరి
అందరూ అందరిలోనూ హరి, హరిలో అందరూ అందరిలోనూ హరి అనేది ఎవరి యొక్క బోధనల సారాంశం అంటే సంత్ హరిదాసు. అందుకే ఆ పేరులోనే హరి ఉంది, మన ఛానల్లో కూడా ఉందండి. ఓకేనండి. మీరాబాయి, సరదాగా చెప్తానండి మీరాబాయి. నెక్స్ట్ మీరాబాయి గురించి తెలుసుకుందామండి. మధ్యయుగ కాలంలోని ముఖ్యమైనటువంటి భక్తి ఉద్యమకారిణి మీరాబాయి అండి. మీరాబాయి మధ్యయుగ కాలంలో అండి. మరి మీరాబాయి బాల్యం నుండి కూడా శ్రీకృష్ణుని భక్తురాలండి. వివాహం తర్వాత కూడా మీరాబాయి శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా పేరు పొందింది. రాజు కుటుంబంలో జన్మించినప్పటికీ చాలా నిరాడంబరంగా జీవించింది మీరాబాయి. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా కృష్ణ భక్తి తత్వాన్ని ప్రసారం చేసింది మీరాబాయి. భక్తి పరవశంతో ఆమె పాడే భజనలను వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థాన్లోని ఏ ప్రాంతాన్ని కూడా వదిలేవారు కాదండి. ఆమె యొక్క భజనల దగ్గరికి వెళ్ళిపోయేవారండి. మరి మీరాబాయి ఎవరి శిష్యురాలు అంటే సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు అండి. మరి నెక్స్ట్ చైతన్య మహాప్రభు అండి. చైతన్య మహాప్రభు ఇతనిని శ్రీగౌరంగా అని ఎవరిని పిలుస్తారు అంటే చైతన్య మహాప్రభునండి. మరి చైతన్య మహాప్రభు బెంగాల్కు చెందినటువంటి ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త అండి ఈయన. మరి తర్వాత శంకరదేవుడు అండి. ఇతను అస్సాం ప్రాంత సాధువు అండి. శంకరదేవుడు అస్సాం ప్రాంత సాధువు. మరి శంకరదేవుడు కవి, నాటకకర్త, సంఘ సంస్కర్త అండి. ఈ శంకరదేవుడు సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి వీటిని ప్రారంభించారండి. వీటినంటే సత్రాలు, మఠాలు, నామ్ఘర్, వీటన్నిటిని కూడా ఈ యొక్క సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో సమావేశం అవ్వడానికి శంకరదేవుడు ఈ మఠాలను, సత్రాలను, నామ్ఘర్లను స్థాపించడం అయితే చేశారండి. మరి శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికీ కూడా వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం అయితే సాధించాడండి. తర్వాత గురునానక్ అండి. మరి సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ కబీర్ బోధనలను విశేషంగా అభిమానించాడండి. మరి క్రీస్తు శకం 1469వ సంవత్సరంలో గురునానక్ జన్మించారండి. గురునానక్ లాహోర్ సమీపంలో తాల్వండి అనే గ్రామంలో జన్మించారండి. గురునానక్ చిన్నతనం నుండి మత గురువులతో, సాధువులతో మతపరమైనటువంటి చర్చలు జరుపుతూ ఉండేవాడు. సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలు, పని పట్ల గౌరవము, దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండేవాడండి. గురునానక్ ప్రకారం కూడా దేవుడు ఒకడే. ఎందు గురించి ఈయన కూడా కబీర్ బోధనలు విన్నాడు. కబీర్ యొక్క బోధన ఏంటి? అందరు దేవుళ్ళు ఒకడే, దేవుడు ఒకడే. సేమ్ అదేవిధంగా గురునానక్ కూడా దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడండి. మరి గురునానక్ సాధారణ ప్రజల భాషల్లో బోధనలు అయితే చేసేవాడండి. తదుపరి గురునానక్ శిష్యుల్లో హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారు ఉన్నారండి. గురునానక్ అనుచరులను సిక్కులు అని పిలుస్తారండి. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలో విశేష ప్రాచుర్యం పొందాయండి. మరి కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలోని ప్రగతిశీల అంశాలండి. మరి గురునానక్ రచించినటువంటి గ్రంథమే గురు గ్రంథ సాహెబ్ గురునానక్. నెక్స్ట్ నామ్దేవ్ అండి. ఈయన పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు అండి. పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో భజనలు నిర్వహించేవాడండి ఈయన నామ్దేవ్ ప్రకారం దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైనటువంటి పూజా విధానం అనుసరించవలసిన అవసరం లేదు అని చెప్పింది నామ్దేవ్. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని బోధించింది నామ్దేవ్. మరి పూజలు అవసరం లేదు, మరి
పూజకు ఎటువంటి మెటీరియల్ అవసరం లేకుండా మనస్సును లగ్నం చేసి దేవుడికి అంకితం ఇస్తే చాలు అని చెప్పింది నామదేవ్ అండి. మరి జ్ఞానేశ్వరుడు అండి. తర్వాత జ్ఞానేశ్వరుడు భగవద్గీతకు జ్ఞానేశ్వరుడు వ్యాఖ్యానం రాశాడండి. మరి ఏ పేరుతో వ్యాఖ్యానం రాశాడంటే భగవత్ దీపిక. దీనినే జ్ఞానేశ్వరి అని కూడా అంటారండి. ఈ జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడండి. మరి సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధించింది జ్ఞానేశ్వర్ అండి. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి భక్తి ఉద్యమకారులను మనం చూద్దామండి. మొదటిగా మొల్ల. ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారండి. మొల్ల ప్రసిద్ధమైనటువంటి తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి మొల్ల శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనురాలు. మొల్ల రచనా శైలి సరళంగాను ఆకర్షణీయంగాను ఉంటుందండి. మరి మొల్ల ఎవరికి సమకాలీనురాలు అని కూడా అడుగుతుంటాడండి. మరి రామాయణాన్ని తెలుగులో రాసింది ఎవరు, ఇలా అడుగుతుంటాడండి. మరి అన్నమయ్య అండి. నెక్స్ట్ తాళ్లపాక అన్నమాచార్యులుగా ప్రసిద్ధి చెందినటువంటి అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారండి. అన్నమయ్యను పద కవితా పితామహుడు అని కూడా అంటారండి. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశాడండి. మరి తెలుగువారందరిలో అన్నమయ్య కీర్తనలు బాగా ప్రాచుర్యం పొందాయి. సమాజంలోని అసమానతలను అన్నమయ్య తన పద్యాల్లో నిరసించాడు. మరి ఈ మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమం యొక్క ప్రభావం ఏ విధంగా పడ్డది అన్నది ఇప్పుడు చూద్దామండి. భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను తిరస్కరించడం అనేది భక్తి ఉద్యమం వల్ల కలిగినటువంటి అతి ముఖ్య సామాజిక ప్రభావం అండి. భక్తి ఉద్యమం సామాజిక మత సహనాన్ని ప్రోత్సహించింది. మరి సహనాన్ని, ఏకస్వరోపాసనను బోధించేవారండి. మానవతా దృక్పథాన్ని కూడా పెంపొందించే ప్రయత్నం అయితే ఈ భక్తి ఉద్యమం అయితే చేసిందండి. నెక్స్ట్ సూఫీ ఉద్యమం గురించి చూద్దామండి. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అంటారండి. సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసిందండి. సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ పదం నుండి వచ్చిందండి. సాఫ్ అనగా అర్థము స్వచ్ఛత లేదా శుభ్రత అని అర్థమండి. సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవితం గడిపేవారండి. మరి ఈ సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలను తెలుసుకుందామండి. దేవుడు ఒక్కడే, అందరూ దేవుని సంతానమే అని చెప్పడమే సూఫీయిజం యొక్క లక్షణం అండి. సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించడమే. భక్తితో కూడినటువంటి సంగీతం దేవుని సన్నిధికి చేరడానికి ఉన్న మార్గాలలో ఒకటి అని చెప్పిందండి. అదేవిధంగా వహదత్ ఉల్ ఉజాద్ అనగా ఏకేశ్వరోపాసనను సూఫీ తత్వం విశ్వసించిందండి. ఈయన ఎవరండి? మెయునుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సాధువు అండి. మరి ఈ చిస్తీ పద్ధతి వీరి ద్వారానే స్థాపించబడిందండి. ఈ చిస్తీ 1143వ సంవత్సరంలో పర్నియాలోని సియిస్తాన్లో జన్మించారండి ఈయన చిస్తీ. ఈ చిస్తీ భారతదేశమును 1192లో సందర్శించాడు. ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే అంశాలు ఈ చిస్తీ ప్రసారం చేశాడండి. ఈ చిస్తీ దర్గా భారతదేశంలోని రాజస్థాన్లోని అజ్మీర్లో ఉందండి ఇతని యొక్క దర్గా. ఈ పవిత్ర స్థలంలో చిస్తీ పవిత్ర సమాధి అయితే ఉందండి. నిజాముద్దీన్ బెలియా తర్వాత వచ్చింది ఎవరండి? నిజాముద్దీన్ బెలియా. మరి చిస్తీ సాధువుల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వాడు నిజాముద్దీన్ బెలియా. మరి ఈయన బాబా ఫరీద్ యొక్క శిష్యుడండి. బాబా ఫరీద్ యొక్క శిష్యుడే నిజాముద్దీన్ బెలియా. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఈయన అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడండి. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడినటువంటి ప్రేమ అని చెప్పడం జరిగిందండి. ఈ నిజాముద్దీన్ జలియా
విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదర భావం అనే సందేశాన్ని వ్యాప్తి చేశాడండి. ఇస్లాం మతంలోని ఇతర సూఫీ సాధువులు కూడా ఉన్నారండి. గంజీ శంకర్, షేక్ నిజ్మతుల్లా, ఫీర్ మహమ్మద్ వీళ్ళు కూడా సూఫీ సాధువులండి. మరి సూఫీ ఉద్యమం యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దామండి. మరి సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలో చేర్చగలిగారండి. మరి స్థానిక భాషల్లో తన బోధనలు చేసేవారండి. సూఫీలు అతి సాధారణమైనటువంటి నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. ఉపనిషత్తులకు వేదాంతం అని పేరండి. వేదాంతం అంటే ఉపనిషత్తులకు మరొక పేరండి. ఉపనిషత్తులు వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవండి. ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్నటువంటి తత్వజ్ఞానాన్ని నిగూఢార్థం అంటారండి. నిగూఢార్థం అంటారు. అందరూ సమానమేనన్న ఆలోచన విధానమే సమతా విధానము. సమత అంటే అందరూ సమానమే అనే విధానమే సమతా విధానం. వ్యక్తి తనను తాను మరిచిపోయే భావాతీత శక్తియే పరమశం అవడం అంటామండి. మరి భౌతిక విషయాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాహిత్యాన్ని చేరడం మోక్షం అంటారండి. భౌతిక విషయాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాహిత్యాన్ని చేరడం అనేది మోక్షం అంటారండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందామండి. భారతదేశంలో మనకు 2 స్థాయిల్లో ప్రభుత్వం ఉంది. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన అయితే ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వేరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంటాయండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజన చేయడాన్నే సమాఖ్య వ్యవస్థ అంటారండి. ఎవరి అధికారాల వారికి విభజన చేయడాన్నే సమాఖ్య వ్యవస్థ అంటారు. మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిపాలనను స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రభుత్వాలను అయితే కలిగి ఉన్నాయండి. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసి వాటిని అమలుపరిచేలా చేస్తాయండి. ముఖ్యంగా ప్రభుత్వం 3 రకాలైనటువంటి విధులను చేయగలిగి ఉంటుందండి. ఒకటోది చట్టాలను తయారు చేయడం, రెండోది చట్టాలను అమలుపరచడము, మూడవది ప్రజలందరికీ అవసరమైనటువంటి న్యాయాన్ని అందేలా చూడడం అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిపాలన బాధ్యత అయితే వహిస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాల ద్వారా పరిపాలన అయితే సాగిస్తుందండి. ఒకటోది శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వహణ శాఖ, మూడవది న్యాయశాఖ, నాలుగవది ఇవి 3 అండి. ఇప్పుడు శాసన నిర్మాణ శాఖ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి. మరి గవర్నర్, శాసనసభ మరియు శాసన మండలిని వీళ్ళందరినీ కలిపి, ఈ ముగ్గురిని కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారండి. మరి శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే చట్టాలను తయారు చేయడం అండి. శాసనాలను తయారు చేయడం అంటే చట్టాలను తయారు చేయడం. నెక్స్ట్ గవర్నర్. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారండి. గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. మరి రాష్ట్రపతి గవర్నర్ను ఎవరి సిఫార్సుల మేరకు నియమిస్తారంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారండి. ఒక్కొక్కసారి 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారండి. మరి 2 లేదా 3 రాష్ట్రాలకు, ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించడానికి తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికలే 188(32) అండి. ఇప్పుడు గవర్నర్ విధులను చూద్దామండి. శాసనసభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారండి. మరి రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని కాపాడుతామని వారి చేత ప్రమాణం అయితే చేస్తారండి. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు అయితే ఇస్తారండి ఈ యొక్క గవర్నర్. హైకోర్టు పరిధిలో పనిచేసే న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులను కూడా నియమించేది గవర్నర్ అండి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదించేది గవర్నర్.
ప్రస్తుత మన రాష్ట్ర గవర్నర్ హరిభూషణ్ అండి, హరిభూషణ్. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నామండి. మరి శాసనసభ అండి. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగం. శాసనసభని దిగువ సభ అని కూడా అంటారండి. మరి ప్రజలకు ఎన్నుకోబడిన శాసనసభ్యులందరూ కూడా సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ విషయాలను అయితే చర్చిస్తారండి. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారండి. శాసనసభకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ప్రకటన చేసేది కేంద్ర ఎన్నికల సంఘం అండి. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏమంటారు అంటే మేనిఫెస్టో అంటారండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు 175 అండి. మరి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ సిబ్బందిని నియమించేదే ఎన్నికల సంఘం అండి, ఎన్నికల సంఘం. నెక్స్ట్ అండి, వయోజన ఓటు హక్కు కల్పించబడినటువంటి వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అయితే ఉంటుందండి. ఓటు వేసేటప్పుడు ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డును పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించాలండి. రహస్య ఓటింగ్ విధానం ప్రకారము ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసామో తెలియపరచరాదు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటారండి. మరి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మరి సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించినటువంటి రాజకీయ పార్టీ లేదా పార్టీల ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారండి. మరి మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించేది గవర్నర్ అండి. మరి ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ అండి. మరి మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ అండి. మరి ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. సంకీర్ణ ప్రభుత్వము అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం అండి. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమినే సంకీర్ణ ప్రభుత్వం అని కూడా అంటారండి. మరి ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. మరి శాసనమండలి అంటే చూద్దామండి. మరి శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభనే శాసన మండలి అంటారండి. మరి శాసనసభ విధానంలో శాసనసభ 2 సభలనుగా ఉంటుందండి. మరి శాసనమండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుందండి. మరి శాసనమండలి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసినటువంటి 1/3 మంది సభ్యులు పదవీ విరమణ అయితే చేస్తూ ఉంటుంటారండి. మరి శాసనమండలి శాశ్వతమైనటువంటి సభ అండి. ఎందుకంటే శాసనమండలి అనేది రద్దు కాదు. శాసనమండలి యొక్క సభ్యుల యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు. మరి ఈ శాసనమండలి సభ్యులను ఎమ్మెల్సీ అంటారండి. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య ఎన్నో వంతుకు మించరాదు అంటే 1/4 వంతు మించరాదండి. మరి శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదు అని తెలియజేసే ఆర్టికలే 171లో 1వదండి. మరి శాసనమండలిలో శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు 1/3 వంతు ఉంటారండి. శాసనమండలిలో స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యుల చేత ఎన్నుకోబడే సభ్యులు 1/3 వంతు అండి. మరి పట్టభద్రుల చేత ఎన్నుకోబడే సభ్యులు 1/12, ఉపాధ్యాయులచే ఎన్నుకోబడిన వారు 1/12, మరి రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడేవారు 1/6 వంతు అండి. మరి శాసనసభ వలె శాసనమండలి కూడా శాసన అధికారాలు, ఆర్థిక పరిపాలన, విచక్షణ అధికారాలను కలిగి ఉంటుందండి. శాసనమండలితో పోలిస్తే
శాసనసభకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎక్కువ అధికారాలు అయితే శాసనసభకు కలవండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి సభ్యుల సంఖ్య 40 అండి, 40. మరి రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రగతి పదంలో పయనించడానికి చట్టాలు అనేవి బాగా సహాయపడతాయండి. మరి రాష్ట్రానికి చట్టాలు తయారు చేసేదే శాసన నిర్మాణ శాఖ అండి. రాష్ట్రానికి చట్టాలు తయారు చేసేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలను 3 జాబితాలుగా అయితే వివరించారు. ఒకటోది కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా అండి. మరి రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను అయితే తయారు చేస్తుందండి. సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు అంటే రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో బిల్లును ప్రవేశపెడతాడండి. మరి ఆర్థిక బిల్లును మాత్రం గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారండి. మరి సభలో ప్రతి సభ్యునికి కూడా బిల్లు యొక్క ప్రతులను పంచుతుంటారండి. మరి బిల్లుపై చర్చ జరిపి అవసరమైనటువంటి కొన్ని మార్పులు చేసిన తర్వాతే ఓటింగ్ అయితే జరుపుతారండి. మరి మెజార్టీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత బిల్లును రెండో సభలో కూడా పంపుతారండి. మరి 2 సభల ఆమోదం పొందిన తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుందండి. మరి గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే బిల్లు అనేది చట్టంగా మారుతుందండి. ఎవరు సంతకం చేయాలండి? గవర్నర్. మరి చట్టాన్ని గెజిట్లో ప్రచురిస్తారండి. మరి చట్టం అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వహణ శాఖకు పంపడం అయితే జరుగుతుందండి. మరి రెండవది కార్యనిర్వహణ శాఖ గురించి చూద్దామండి. మరి చట్టాలను అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ అండి. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారండి ఈ కార్యనిర్వాహక శాఖలో. మరి రాష్ట్రానికి అధిపతి గవర్నర్ అండి. మరి ఇతను ఈ గవర్నర్ అన్నవాడు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడండి. మరి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారము జరిగేలా చూస్తుంటారండి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎవరు? ముఖ్యమంత్రి అండి. ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుందండి. ఆ ఎమ్మెల్యే నుండి ఎన్నుకోబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమింపబడతాడు. మరి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎన్నుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క అధికారాలు చూద్దామండి. మరి మంత్రిమండలి జాబితాను తయారు చేసి గవర్నర్కి పంపిస్తారండి ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా మంత్రులకు శాఖలను కూడా కేటాయిస్తారండి. మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత అయితే వహిస్తారండి. అదేవిధంగా ముఖ్యమంత్రి అన్ని శాఖలను కూడా సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారండి. మరి ముఖ్యమంత్రిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అని పిలుస్తారండి. యాక్చువల్లీ గవర్నర్ అనుకుంటాము, కానీ ముఖ్యమంత్రి చేతిలోనే అంతా ఉంటుందండి. గవర్నర్ ఓన్లీ కీలుబొమ్మ అండి. మరి గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండాలి అని తేలి చేసినటువంటి ఆర్టికలే 163(1) అండి. ఓకేనండి. నెక్స్ట్ మంత్రిమండలి అండి. మరి ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను అయితే కేటాయిస్తారు. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను ఉద్దేశిస్తారండి. ఆ విధానాలను ఆ విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారు. మరి సభ ఆమోదం కోసం సమర్పించవలసినటువంటి విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయవలసిన బాధ్యత మంత్రిత్వ శాఖ మీద ఉందండి. మరి సభ ఆమోదం పొందిన తర్వాత విధానాలను కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుందండి.
మరి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పనుల స్వభావాన్ని నిర్ నిర్ణయించేది ఈ యొక్క మంత్రిమండలి అండి. నెక్స్ట్ శాసనాల తయారీ అండి. మరి శాసనాల తయారీలో మొదటిది న్యాయశాఖ అండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానమైన అంగాల్లో ఇది ఒకటండి న్యాయశాఖ. మరి చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడము మరియు ఆ రాష్ట్రంలో చట్టాలను అమలుకు బాధ్యత వహించడం అనేది న్యాయశాఖ యొక్క విధి అండి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం రాష్ట్ర స్థాయిలో అండి హైకోర్టు అండి. మరి స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు కింద హైకోర్టు అనేది పనిచేస్తుందండి. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారండి. మరి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా ఉండదండి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు 37 అండి. 37. అందులో 28 శాశ్వత, 7 అదనం, మొత్తంగా 37 ఉందనేయండి. మరి హైకోర్టు జారీ చేసినటువంటి అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయండి. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్తు సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడుతుంది. దీనినే కోర్ట్ ఆఫ్ ద రికార్డ్ అంటారండి. మరి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని నియమించేది భారత రాష్ట్రపతి అండి. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ పదవిలో అతనికి లేదా ఆమెకు 62 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతారండి. ఓకేనండి. మరి రాష్ట్ర స్థాయిలో హైకోర్టు కాకుండా ట్రిబ్యునల్, దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఉంటాయండి. మరి న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకైతే న్యాయం చేస్తూ ఉంటుందండి. మరి సయోధ్య మరియు రాజీ ద్వారా విధానాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం లోక్ అదాలత్ను ఏర్పాటైతే చేస్తుందండి. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం అని పిలుస్తూ ఉంటారండి. మరి చట్టాలను అమలు చేయడానికి మంత్రివర్గం ఈ యొక్క జిల్లా కలెక్టర్ సహాయం అయితే తీసుకుంటుందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం ప్రకారంగా రేప్ లేదా గ్యాంగ్ రేప్కు పాల్పడిన నేరస్తులకైతే ఉరిశిక్ష అయితే విధిస్తారండి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 7 రోజుల్లోపు పోలీసులు అయితే దర్యాప్తును అయితే పూర్తి చేయాలండి. దిశా చట్టం ప్రకారంగా కింద కోర్టులు తమ విచారణను 14 రోజుల్లోపు ముగించేయాలండి. ఓకేనండి. మరి ఆరోపణలు నిర్ధారించబడిన వెంటనే జడ్జిలు కేసులు అయితే ముగించేయాలండి. మహిళలు, పిల్లల విచారణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేయాలండి ఈ దిశా చట్టం ప్రకారము. నెక్స్ట్ ఐపీసీ ప్రకారము అంటే ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత 2 నెలల లోపు దర్యాప్తుని పూర్తి చేయాలి అని చెప్పింది 376A ఆర్టికల్ ప్రకారంగా 2 నెలల లోపు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా దర్యాప్తుని అయితే పూర్తి చేయాలండి. రేప్ లేదా కోమా లేదా మరణానికి దారి తీసేటట్లు గాయపరిచిన నిందితులకు యావజ్జీవ శిక్ష అయితే విధించాలి ఐపీసీ సెక్షన్ ప్రకారం అండి. మరి గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కనీసం 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ శిక్ష విధించడం అనేది 376D ప్రకారంగా ఈ శిక్షలు అయితే విధిస్తుంటారండి. మరి ఎక్కువసార్లు నేరాలు చేసే నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలి అని చెప్పింది 376F అండి. ఎఫ్. మరి నెక్స్ట్ జిల్లాలలో పరిపాలన ఏ విధంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకు అధిపతి అండి. మరి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకైతే కేటాయిస్తుందండి. రెవెన్యూ, శాంతి భద్రతలు నిర్వహణ, సామాజిక సామరస్యాన్ని కొనసాగించడము, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం,
విపత్తు నిర్వహణ, ఎన్నికల విధులు మొదలగు మొదలుగా వాటిలో జిల్లాలలో వివిధ విభాగాల బాధ్యతను కలెక్టరే తీసుకోవాలండి. మరి జిల్లా పరిపాలనలో భాగంగా జిల్లా కలెక్టర్కు అనేక శాఖలు సహాయం చేస్తాయండి. ఉదాహరణగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ, పురపాలక, నీటిపారుదల, ప్రజా పనుల, వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖ, ఇవన్నీ శాఖలు కూడా జిల్లా కలెక్టర్కు ఈ శాఖల వారీగా సహాయం అయితే చేస్తూ ఉంటాయండి. మరి పోలీస్ సూపరింటెండెంట్ అండి తర్వాత. మరి ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో కూడా పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారండి. ఇతను జిల్లా ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారి అండి. జిల్లా సూపరింటెండెంట్ జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్ అయితే సహాయం చేస్తారండి. ఆ రెవెన్యూ డివిజనల్ అధికారి అండి. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అధికారి. మరి సబ్ డివిజనల్లో శాంతి భద్రత నివారణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలైన అన్నీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి చేతిలో ఉంటాయండి. ఏంటంటే అండి, సబ్ డివిజన్లో శాంతి భద్రతల నిర్వహణ ఇది, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ ఇవన్నీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి చేతిలో ఉంటుంటాయండి. మరి రెవెన్యూ డివిజనల్ అధికారి యొక్క విధులు చూద్దామండి. భూ సేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించినటువంటి ఇతర పనులను నిర్వర్తించేది రెవెన్యూ డివిజనల్ అధికారి అండి. ఓకేనండి. మరి నెక్స్ట్ తహసీల్దార్ అండి. తహసీల్దార్ మరి మండల స్థాయిలో ఇతర ముఖ్య పరిపాలన కార్యనిర్వహణాధికారి తహసీల్దార్. మరి మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహించేది తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ. తర్వాత గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడం గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి భూమి శిస్తు, పన్నులు మరియు ఇతర మొత్తాల వసూలుతో పాటు సర్వేరాల తనిఖీ చేయడము, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలు చేయడము మొదలైనటువంటి విధులను నిర్వర్తించేది గ్రామ రెవెన్యూ అధికారి అండి. అంటే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. నెక్స్ట్ జిల్లా న్యాయశాఖ అండి. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజనల్ కోర్టులు ఉంటాయండి. మరి డివిజనల్ కోర్టులు డివిజనల్ స్థాయిలోను, జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలన చేస్తాయండి. మరి ఇక్కడ జిల్లా కోర్టు గురించి చూద్దామండి. మరి జిల్లా స్థాయిలో ఉన్న కోర్టుని జిల్లా కోర్టు అంటామండి. మరి జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు మరికొందరు న్యాయమూర్తులు అయితే ఉంటారండి. మరి జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడము జిల్లా కోర్టు యొక్క ప్రధాన విధి అండి. మరి డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. మరి నెక్స్ట్ సబార్డినేట్ కోర్టు అండి. జిల్లా మరియు దిగువ స్థాయిల్లో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని ఈ సబార్డినేట్ కోర్టులు ఉంటాయండి. ఈ సబార్డినేట్ కోర్టులు తమ పరిధిలో గల పౌర మరియు నేర వివాదాల్లో సిపిసి, సిఆర్పిసిలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి ఈ సబార్డినేట్ కోర్టులు అండి. మరి ఇక్కడ సిపిసి అంటే ఏమిటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అండి. సివిల్ ప్రొసీజర్ కోడ్. మరి సిఆర్పిసి అంటే ఏమిటి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. నెక్స్ట్ ప్రజా న్యాయస్థానం అండి. వీటిని లోక్ అదాలత్ అని కూడా పిలుస్తుంటారండి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాలలో ఇది ఒకటండి. న్యాయస్థానంలో లేదా ఫ్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్లో ఉన్నటువంటి వివాదాలు లేదా కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే వేదికే ఈ లోక్ అదాలత్లండి. మరి
లోక్ అదాలతులకు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారము చట్టబద్ధమైనటువంటి హోదా ఇవ్వబడింది. నెక్స్ట్ అండి, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించినటువంటి కేసులను ప్రధానంగా లోక్ అదాలతులకు సూచిస్తారండి. మరి రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ శాఖల ద్వారా పరిపాలన అయితే నిర్వహిస్తుందండి. మరి శాసన నిర్మాణ శాఖ శాసనాలను తయారు చేస్తుంది. కార్యనిర్వహణ శాఖ శాసనాలను అమలుపరుస్తుంది. న్యాయశాఖ శాసనాలను పరిరక్షిస్తుంది. ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్నటువంటి ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని నియోజకవర్గము అంటామండి. మరి 2 శాసనాల సభలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ద్విసభా వ్యవస్థ అంటారండి. మరి ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలు తెలియజేసే అధికారిక ప్రచురణనే మనము గెజిట్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. అదేవిధంగా మరి సభ సభ్యులందరినీ కూడా సమావేశపరచడాన్ని సమన్స్ అంటామండి. సభలో సభ్యులందరినీ కూడా సమావేశపరచడాన్ని సమన్స్ అంటామండి. మరి సభను నిరంతరంగా వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటామండి. ప్రోరోగ్. ఓకేనండి. మరి ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థే బ్రూటోక్రసీ అండి. బ్రూటోక్రసీ. బ్రూటోక్రసీ అండి. నెక్స్ట్, న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడము, సయోధ్య లేదా రాజీ కుదుర్చుకోవడము భారత్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిచయం అండి. భారత రాజ్యాంగ పరిచయం. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాల అధినేత, ప్రభుత్వము, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడినటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందండి. మరి రాజ్యాంగంలోని అంశాల ఆధారంగా సక్రమ పరిపాలనను ప్రజలకు అందించే అవకాశం అయితే కలుగుతుందండి. బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం అంటే ఏమీ లేదండి. మరి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారంగా వారు భారతదేశాన్ని అయితే పాలించారండి. మరి బ్రిటిష్ వారి బ్రిటిష్ వారి ప్రభుత్వ కాలంలో చేసినటువంటి చట్టాలలో ముఖ్యమైనటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం అండి. ఈ చట్టం ద్వారా ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమాఖ్య అనేది ఏర్పడింది అండి ఈ చట్టం ద్వారా. మరి ఈ చట్టం ద్వారా చేసినటువంటి అంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనిస్తే, కేంద్ర, రాష్ట్ర మధ్య అధికారులను 3 జాబితాలకైతే విభజించారండి. మరి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైనటువంటి సభ్యులు 292 మంది అండి. మరి స్వదేశీ సంస్థల నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైనటువంటి సభ్యులు 93 అండి. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4 సభ్యులను ఎన్నుకుంటారండి. మరి భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389 అండి. మరి ఈ 389 మంది సభ్యులలో షెడ్యూల్ కులాలకు చెందినవారు 26 మంది అండి. మరి రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య 9 మంది అండి. మరి 1947 ఆగస్టులో దేశ విభజన అయితే జరిగిందండి. మరి దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారండి. అప్పుడు భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299 మంది అండి. మరి భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా.
మరి బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా పనిచేయడం అయితే జరిగిందండి. మరి 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారండి. మరి రాజేంద్ర ప్రసాద్ రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండి. మరి ఇతని యొక్క రాష్ట్రపతి పదవీ కాలము 1950 నుండి 1962 వరకు అండి. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947వ సంవత్సరం ఆగస్ట్ 29న ఏర్పాటు చేశారండి. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో 1947వ సంవత్సరము ఆగస్ట్ 29వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగ సభకు 1948లో సమర్పించారండి. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ తయారు చేసినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకారాల్లో 315 షెడ్యూళ్ళు 8. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క రాజ్యాంగంలో 315 ప్రకరణలు 8 షెడ్యూళ్ళు అయితే ఉన్నాయండి. మరి ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగిందండి. ప్రజల యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత సవరణలు చేసినటువంటి తర్వాత రాజ్యాంగంలో 395 ప్రకరణలు 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్ళు ఉన్నాయండి. మరి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిందండి. ఎప్పుడైతే ఆమోదించిందో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి అయితే తీసుకొచ్చిందండి. మరి ఈ 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో 395 ప్రకరణలు 22 భాగాలు 8 షెడ్యూళ్ళు అయితే ఉన్నాయండి. మరి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ను బాబా సాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారండి. ఈయన ఒక న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్త అండి. మరి ఈయన 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే మధ్యప్రదేశ్లోని ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించడం అయితే జరిగిందండి. మరి బిఆర్ అంబేద్కర్ యొక్క తల్లి భీమాబాయి, తండ్రి రామ్జీ. మరి అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసి 1894లో పదవీ విరమణ అయితే పొందారండి. మరి పదవీ విరమణ తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లోని సతారాకి అయితే వెళ్ళారండి. మరి అంబేద్కర్ను మనము భారత రాజ్యాంగ పిత అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటామండి. మరి 1947వ సంవత్సరంలో భారతదేశానికి అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారండి. మరి జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందండి. దానికి గుర్తుగా రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26నే జరుపుకుంటుంటామండి. అందుకే రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 26. సంవిధాన్ దివాస్ జరుపుకునే రోజు కూడా నవంబర్ 26 అండి. మరి రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైతే సమయం పట్టిందండి. మన రాజ్యాంగం ఒక ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంటుందండి. దీనినే రాజ్యాంగ పీఠిక అంటారండి. ఈ రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అండి. అదేవిధంగా రాజ్యాంగ పీఠిక మన దేశం కలిగి ఉండవలసినటువంటి లక్ష్యాలు, విలువలు, ఆదర్శములను తెలియజేస్తుందండి. మరి 1946వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారండి.
మరి భారత రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని రూపొందించింది జవహర్లాల్ నెహ్రూ గారండి. భారత రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం ప్రస్తుతం మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగ పీఠకకు మూలాధారమే ఈ యొక్క రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం అండి. మరి రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమము లేదా సూత్రాన్ని సూచించేదాన్ని ప్రకరణ లేదా అధికరణ అని కూడా పిలుస్తుంటామండి. మరి రాజ్యాంగంలోని ఒక భావనకు సంబంధించినటువంటి ప్రకరణ సముదాయాన్ని సూచించేది భాగమండి. మరి ప్రకరణలలో పేర్కొనబడినటువంటి అదనపు సమాచారాన్ని లేదా విలువలను సూచించేది షెడ్యూల్ అండి. మరి భారత రాజ్యాంగంలో సామ్యవాద మరియు లౌకిక అనే పదాలు 1976లో సామ్యవాద లౌకిక అనే పదాలను చేర్చడం అయితే జరిగిందండి. మరి ఈ సామ్యవాద లౌకిక అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక అంశాలను చేర్చడం వల్ల 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగము అని కూడా పిలుస్తుంటారండి. మరి భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత ప్రజలమైనటువంటి మేము భారతదేశము సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర ఇదంతా కూడా మనకు అందరికీ తెలిసిందేనండి అని మనం చెబుతుంటామండి. 1949వ సంవత్సరము నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులోని ఎంపిక చేసుకున్నటువంటి శాసనంగా రూపొందించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము అనే వాక్యంతో ప్రారంభమవుతుందండి. ఈ ప్రాథమిక హక్కులండి. మరి ఈ ప్రాథమిక హక్కులు భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయండి. మరి ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉందండి. మరి ఈ 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఉన్నాయండి. మరి మొత్తంగా 6 ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయండి. ఒకటోది సమానత్వపు హక్కు, ఇది ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉందండి. రెండవది స్వాతంత్రపు హక్కు, ఇది 19 నుండి 22 వరకు ఉంది. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, ఇది ఆర్టికల్ 23, 24 అండి. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు, ఇది 25 నుండి 28వ ఆర్టికల్ వరకు ఉందండి. విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30 ఆర్టికల్ వరకు ఉందండి. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. ఇందులో మొదటిది సమానత్వపు హక్కు అండి, ఇది 14 నుండి 18వ ఆర్టికల్ వరకు ఉందండి. మరి స్వేచ్ఛ హక్కు 6 రకాలైనటువంటి స్వేచ్ఛలకు హామీ ఇస్తుందండి. వాక్కు మరియు భావ ప్రకటన హక్కు, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడే స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ, మరి ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా సమానత్వపు హక్కుల్లో ఈ స్వేచ్ఛ హక్కులు మొత్తంగా 6 రకాలండి. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు అండి. ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకరీలను నిషేధించడం జరిగిందండి. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధించేది ఈ పీడనాన్ని నిరోధించే హక్కు అండి. మరి 14 సంవత్సరాల కంటే ఎన్ని సంవత్సరాలండి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఏదైనా కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదండి. మరి ఇదే పీడనాన్ని నిరోధించే హక్కు తెలుపుతుందండి. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు అండి. మరి వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించి ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారండి. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం అంటూ ఏదీ లేదండి. మరి మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యం అని కూడా అంటారండి. తర్వాత సాంస్కృతిక హక్కు అండి. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలు అందరూ కూడా
తమ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకోవడానికి అదేవిధంగా నిర్వహించుకోవడానికి హక్కు అయితే ఉందండి. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను కూడా పరిరక్షిస్తుందండి. ఏదండి? రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. అన్ని హక్కులను పరిరక్షించేది రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. నెక్స్ట్ సమాచార హక్కు అండి. ప్రతి పౌరునికి కూడా ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం అయితే కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టం పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది. మరి ఇది భారత ప్రభుత్వం, భారత పార్లమెంటు ఆమోదించినటువంటి సంవత్సరం 2005 సంవత్సరం అండి. మరి ఇది 2005 అక్టోబర్ 12వ తేదీన ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చిందండి. నెక్స్ట్ విద్యా హక్కు అండి. మరి మన పార్లమెంటు స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించిందండి. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి భారత రాజ్యాంగంలో ఈ యొక్క విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారండి. మరి రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21A ప్రకరణ ద్వారా చేర్చారండి. అంటే 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ఈ యొక్క విద్యా హక్కు చట్టం చెప్పడం జరుగుతుందండి. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఈ చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించినటువంటి సంవత్సరం 2009. మరి బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిందండి. మరి బాలల హక్కులు ప్రధానంగా 4 రకాలండి. ఒకటది జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. తర్వాత ప్రాథమిక విధుల గురించి చూద్దామండి. మరి ప్రాథమిక విధులను 1976వ సంవత్సరంలో మన రాజ్యాంగంలో చేర్చారండి. మరి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారండి. మరి ప్రాథమిక విధులు అనేవి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51Aలో పొందుపరిచారండి. మరి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో 4A భాగంలో పొందుపరిచారండి. మరి ఈ ప్రాథమిక విధులను ఏ దేశం నుండి తీసుకున్నారు అంటే రష్యా దేశం నుండి అండి. మరి హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవనండి. హక్కులు ఉన్న చోట విధులు తప్పనిసరిగా ఉంటాయండి. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేమండి. మరి విధి నిర్వహణ వల్లనే అసలైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి అన్నది మహాత్మా గాంధీ గారండి. మహాత్మా గాంధీ గారండి. నెక్స్ట్ ప్రాథమిక విధులండి. రాజ్యాంగానికి బద్దులై ఉండడం, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనండి, ప్రాథమిక విధులు. నెక్స్ట్ విలువలు అండి. విలువలు వ్యక్తుల యొక్క ప్రవర్తన నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు అండి. అంతర్గత ప్రమాణాలు. అదేవిధంగా విలువలు మన చర్యలను ప్రేరేపిస్తాయండి. విలువలతో కూడినటువంటి మన జీవితంలో ముఖ్యమైనవి, పవిత్రమైనవి అండి ఈ రోజులు. మరి సోదర భావంతో కలిగి ఉండడాన్ని మనము సౌభ్రాతృత్వం అంటామండి. అదేవిధంగా బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా విభాగాన్ని మనము ప్రావిన్స్ అంటామండి. ప్రావిన్స్. మరి ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానము లేదా స్థితిని పౌరసత్వము అంటారండి. మరి 2 వ్యవస్థలకు పాలన అధికారం ఉన్నటువంటి ప్రభుత్వ విధానాన్ని ద్వంద్వ ప్రభుత్వం అని కూడా మనం పిలుస్తుంటామండి. మరి రహదారి భద్రత అండి. నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా మారిపోయండి. ప్రతి సంవత్సరం కూడా రోడ్డు ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కోట్లాది మంది తీవ్రమైనటువంటి గాయాలు పాలవడానికి కారణమైతే అవుతుందండి.
మరి సమర్థవంతమైనటువంటి రహదారి భద్రత విద్యార్థులకు ట్రాఫిక్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, నైపుణుల వైఖరులను ఏర్పరచడానికి కావలసినటువంటి అవకాశాలను ఏర్పరుస్తుంటుందండి. మరి గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణాలను చూద్దామండి. మరి రహదారిపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయడము, దుమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడపడము, ప్రొక్లైనర్ వంటి భారీ వాహనాల వినియోగం వల్ల ఏర్పడే గుంటలు, రహదారులకు ఇరువైపులా మూలల్లో గడ్డివాములను, చెత్తా చెదారాలను పోగువేయడము, ఇవన్నీ ఉంటాయండి. ఓకేనండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి రహదారి ప్రమాదాలకు ఇతర కారణాలు ఏమై ఉండొచ్చు అంటే శీతాకాలంలో పట్టే దట్టమైనటువంటి పొగమంచు కారణంగా కూడా రహదారి ప్రమాదాలు జరుగుతాయండి. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతంలో బురద ఎక్కువగా పోగబడడం అని, అదేవిధంగా వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా రహదారులపై తారు కరగడం వల్ల వాహనాల టైర్లు కూడా వ్యాకోచించడము, వాహనాల టైర్లు పేలి అకస్మాత్తుగా ప్రమాదాలకు గురి కావడం అండి. అదేవిధంగా 2019 సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందండి. దీని ప్రకారము 918 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ప్రమాదాలకు గురవుతున్న శాతము 22% అండి. మరి 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్న శాతము 26% అండి. మరి 35 నుండి 45 మధ్య వయస్సు ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్నటువంటి శాతం 22% అండి. మరి ఇతరులు ప్రమాదాలకు గురవుతున్నటువంటి శాతము 30% అండి. మరి స్వల్ప లేక తీవ్ర గాయాల పాలైనటువంటి క్షతగాత్రులకు హాస్పిటల్కు తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్సనే మనము ట్రామా కేర్ అని కూడా పిలుస్తుంటామండి. ట్రామా కేర్. మరి ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలాగా ఇచ్చే వైద్యమే ప్రథమ చికిత్స. మరి ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు చూద్దామండి. రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడము, రహదారి రద్దీని క్రమబద్ధీకరించడము, ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడము, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడము, రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా అయితే విధిస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం పేరు బ్రీత్ అనలైజర్. మరి రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం పేరు స్పీడ్ గన్ కెమెరా. అదేవిధంగా ట్రాఫిక్ సంకేతాలను 3 రకాలుగా విభజించవచ్చు. అది తప్పనిసరిగా పాటించవలసినటువంటి గుర్తులు, రెండవది సమాచార గుర్తులు, మూడవది హెచ్చరిక గుర్తులు అండి. మరి భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారండి. ఎప్పుడండి? జనవరి నెలలో. మరి ఫుట్పాత్, రోడ్డు డివైడర్ మరియు జేబ్రా క్రాసింగ్లను రోడ్డు మార్కింగ్ గుర్తులుగా పరిగణిస్తారండి. ఇవి పెయింట్ చేయబడినటువంటి కొన్ని గీతలు మరియు డిజైను మరియు సిమెంట్ బ్లాక్తో రహదారి ఉపరితలంపై నిర్మించబడతాయండి. ఇది ట్రాఫిక్ను సులభతరం చేస్తున్నాయండి. నెక్స్ట్ ఫుట్పాత్ అండి. పాదచారులు నడవడం కోసం ఉద్దేశించబడిందండి. సిమెంట్ బ్లాక్తో లేదా పెయింట్ చేయబడినటువంటి లైన్లతో వేరు చేయబడినటువంటి రహదారి భాగాల్లో ఇది కూడా ఒకటండి. మరి నెక్స్ట్ డివైడర్ అండి. మరి సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్తో రోడ్డును 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది. మరి రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ యొక్క గందరగోళము, రోడ్డు ప్రమాదాలు నివారించడం అండి. నెక్స్ట్ జేబ్రా క్రాసింగ్ లైన్ అంటే ఏమిటో చూద్దామండి. మరి ఇది కోర్టుకు సమాంతరంగా చిత్రీకరించినటువంటి ప్రజాస్వామ్య నలుపు మరియు తెలుపు చారలు ఉంటాయండి. దీనిని సాధారణంగా
ఇది రోడ్డుకు సమాంతరంగా చిత్రీకరించినటువంటి ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలను జెబ్రా క్రాసింగ్ అంటారండి. పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరో వైపు దాటడానికి ఉద్దేశించబడిందే జెబ్రా క్రాసింగ్ అండి. రహదారులు లేదా కాలిబట్టలకు వినియోగించే వ్యక్తిని పాదచారుడు అంటారు. రహదారులపై నడిచేటప్పుడు పాదచారులు ఎల్లప్పుడూ కూడా మరి ఫుట్పాత్ పైనే వినియోగించాలండి. ఫుట్పాత్ లేని చోట వాహనాలు వచ్చే విధంగా ఉన్నటువంటి రోడ్డు వైపుగా పూర్తిగా చివరంచున పాదచారులు అయితే నడవాలండి. ఫుట్పాత్పై ఆడుకోరాదు. జెబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి. జెబ్రా క్రాసింగ్ లేని సమయంలో రెండు వైపులా రోడ్డు కనిపించే విధంగా ఉన్న సురక్షిత ప్రదేశం వద్ద రోడ్డు దాటాలి. మరి చిన్నపిల్లలు రహదారిని దాటుటకు అనుసరించవలసినటువంటి పద్ధతి కేర్ డ్రిల్ అండి. కేర్ డ్రిల్ అంటే రోడ్డు దాటడంలో శిక్షణ అండి. మరి కేర్ డ్రిల్లో ఒకటోది కాలిబాట అంచు వద్ద ఆగాలి, మీ కుడి చేతి వైపుకి చూడాలి, మీ ఎడవ చేతి వైపు చూడాలి, మళ్ళీ మీ కుడి చేతి వైపు చూడాలి. రోడ్డుపై వాహనాలు లేపినప్పుడు రోడ్డు వెంబడి నేరుగా నడవాలి, పరిగెత్తకూడదు. మరి సైకిల్పై వెళ్ళే సమయంలో కూడా రహదారి గోడలపై ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ను తప్పనిసరిగా పాటించాలి. ఎరుపు రంగు సిగ్నల్ వేస్తే వెళ్ళరాదు. రహదారులు కలిసే చోట సైకిళ్లను నిదానంగా నడపాలి. సైకిల్పై వెళ్ళేవారు రాత్రిపూట సమయంలో లైట్ లేదా రిఫ్లెక్టర్ ఉండేటట్లు చూసుకోవాలి. రహదారి భద్రతా క్లబ్ అనేది 2010 జనవరిలో మొదటిగా ఢిల్లీలో ప్రారంభించబడిందండి. రహదారి క్లబ్ 2010 జనవరిలో. మరి రహదారి భద్రతా క్లబ్ ఏర్పాటు యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం అండి. మరి ఇందులో చాలా బిట్లు మీకు తెలిసి ఉండొచ్చు, ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మధ్యలో రహదారి భద్రతా క్లబ్ వచ్చింది 2010 ఢిల్లీలో అని, ఇలాంటి బిట్లన్నీ కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. మరి ఒక టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే 2-3 బిట్లు రావడం చాలా కష్టమైపోతుంది మనకి టెట్ మరియు డిఎస్సిలో. కాబట్టి ఎక్కడైనా స్కిప్ చేస్తే ఇంత టెక్స్ట్ బుక్లో లైను చదవడం కూడా వేస్టేనండి. మనకి తెలిసిందే కాదు, తెలియని బిట్టు కూడా వస్తుంటుంది. కాబట్టి తెలిసిన వాటిని స్కిప్ చేసే క్రమంలో తెలియని బిట్లు కూడా స్కిప్ అయిపోతుంటాయి, దయచేసి గమనించండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, మరి మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు అండి. ఇక్కడ చూద్దామండి. రహదారి భద్రతా క్లబ్ 2010 జనవరిలో మొదటిగా ఢిల్లీలో ప్రారంభమైందండి. మరి రవాణా వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 25 సంవత్సరాలండి. మరి వ్యక్తులు, వస్తువులు, వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు ఏర్పడే రద్దీనే మనము ట్రాఫిక్ అంటారండి. మరి చిన్నపిల్లల రహదారిని దాటడానికి అనుసరించవలసిన పద్ధతి కేర్ డ్రిల్ అండి. కేర్ డ్రిల్. నెక్స్ట్ మన పరిసరాల్లో ఉన్నటువంటి మార్కెట్లు చూద్దామండి. మరి రద్దీగా ఉండే వ్యక్తులు వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు వస్తువులు కొనుగోలు చేసి వినియోగదారులు వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతాన్ని మనము మార్కెట్ అంటామండి. మరి భారతదేశంలో పురాతన కాలం నుండి కూడా వర్తకము కీలకమైన పాత్ర పోషిస్తుందండి. మరి మధ్య యుగంలో సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, రాగి మరియు ఇత్తడి పాత్రలు, భారతదేశ మార్కెట్లో లభించే బంగారు మరియు వెండి ఆభరణాలు భూమార్గము మరియు సముద్ర మార్గాల ద్వారా పర్షియా, ఇటలీ, ఇతర యూరోపియన్ దేశాలకు మరి చైనా మరియు జపాన్కి ఎగుమతి అయితే చేపట్టాయండి. మరి డొమింగో ఫేజ్ అనే యాత్రికుడు పోర్చుగీస్ దేశానికి చెందినవాడండి. ఈ డొమింగో ఫేజ్ ప్రకారంగా విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లు అయితే ఉండేవండి. ఈ బజార్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైన ఆభరణాల, వజ్రాల వ్యాపారం కూడా జరిగేదండి. మరి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి వారికి కొనుగోలుదారులు అని, ఏవైనా వస్తువులు అమ్మేవారిని అమ్మకందారులు అని పిలుస్తుంటారండి. మరి కొనుగోలుదారులు అమ్మకం ధరలో పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోలు జరిగే ప్రాంతాన్ని మనము మార్కెట్ అంటామండి. మరి పనిచేసే విధానం ఆధారంగా మార్కెట్లను 2 రకాలుగా విభజించవచ్చండి. ఒకటోది భౌతిక మార్కెట్లు, రెండోది ఈ మార్కెట్లు.
ఓకేనండి. మరి భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వారికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం అండి. ఉదాహరణగా చూసుకున్నట్లే అయితే డిపార్ట్మెంట్ స్టోర్లు, షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్స్ అండి. మరి భౌగోళిక ఉనికి ఆధారంగా భౌతిక మార్కెట్లను కొన్ని రకాలుగా విభజించవచ్చండి. ఒకటో స్థానిక మార్కెట్టు, ప్రాంతీయ మార్కెట్టు, జాతీయ మార్కెట్టు, అంతర్జాతీయ మార్కెట్ అండి. అందులో మొదటిది స్థానిక మార్కెట్ గురించి చూద్దామండి. కొనుగోలుదారుడు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువుల ఉత్పత్తి ఒక నియమిత ప్రాంతానికి పరిమితమైతే వాటిని స్థానిక మార్కెట్లు అంటామండి. స్థానిక మార్కెట్లలో అమ్మకందారులు సాధారణంగా నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను అయితే విక్రయిస్తారండి. ఉదాహరణగా చూసుకున్నట్లయితే కూరగాయలు, పండ్లు అండి. మరి రెండవది ప్రాంతీయ మార్కెట్లు అండి. స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులను కలిగి ఉండే మార్కెట్లనే మనము ప్రాంతీయ మార్కెట్లు అంటుంటామండి. మరి వీటి నుంచి బిట్టొచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ జాతీయ మార్కెట్లు అండి. జాతీయ మార్కెట్ అనేది దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్లే జాతీయ మార్కెట్ అండి. ఉదాహరణగా చూసినట్లయితే తీర ప్రాంతాలలో లభించే చేపలు దేశవ్యాప్తంగా అమ్మడం అండి. ఇది జాతీయ మార్కెట్ అండి. తర్వాతది అంతర్జాతీయ మార్కెట్ అండి. వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటామండి. ఉదాహరణగా చూసినట్లయితే గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలో అన్ని ఇతర దేశాలకు కూడా ముడి చమురు అనేది ఎగుమతి చేయడం అండి. స్వభావం ఆధారంగా మార్కెట్లు అండి. మరి స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు కింది రకాలుగా మనం వర్గీకరించవచ్చు అండి. ఒక్కొక్కటి చూద్దామండి. ఒకటోది పొరుగు మార్కెట్లు అండి. మన ఇంటి పక్కన లేదా వీధి చివరిలో చాలా దుకాణాలు ఉంటాయి. వీటిని పొరుగు దుకాణాలు అంటారండి. ఈ దుకాణాలలో కొన్ని శాశ్వత భవనాల్లో ఉంటే మరికొన్ని తాత్కాలిక షెడ్లు లేదా కదిలే బండ్లపై ఉంటాయండి. మనం మన ఇంటికి కావాల్సినటువంటి కిరాణా సామాగ్రిని అనగా బియ్యం, పప్పులు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి వీటి నుండి కొనుగోలు చేస్తుంటామండి. కొన్ని దుకాణాల నుండి పుస్తకాలు మరియు కాగితాలు, మరికొన్ని దుకాణాల నుండి ఔషధాలు కొనుగోలు చేస్తామండి. మరి పొరుగు దుకాణాలకు మనం రోజు ఏ సమయంలోనైనా వెళ్ళి వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చండి. మరి పొరుగు దుకాణాలలో మనం ప్రతిరోజు వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా అప్పుగా కూడా వస్తువులు కొనుగోలు చేయవచ్చండి. మరి నగదును 2 విధాలుగా చెల్లించవచ్చండి. ఒకటోది భౌతిక చెల్లింపులు, రెండవది డిజిటల్ చెల్లింపులు. మరి నగదు చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపులను భౌతిక చెల్లింపులు అంటారండి. మరి నగదు రహిత చెల్లింపులను డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులను కూడా మనం అంటుంటామండి. మరి డిజిటల్ చెల్లింపులను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్ కోడ్తో కూడినటువంటి వన్లు, మొబైల్ వ్యాలెట్లు మరియు ఇంటర్నెట్ ద్వారా చెల్లిస్తామండి. మరి డిజిటల్ చెల్లింపులను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్ కోడ్తో కూడినటువంటి యూపీఐలు, మొబైల్ వ్యాలెట్లు మరి ఇంటర్నెట్ ద్వారా చెల్లిస్తూ ఉంటామండి. మరి ముందుగా అనుమతించినటువంటి రుణ పరిమితి మేరకు మీరు చేసిన కొనుగోళ్లు, చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడినటువంటి కార్డే క్రెడిట్ కార్డ్ అండి. నెక్స్ట్ వారపు సంత అంటే ఏమిటో చూద్దామండి. వారపు సంత వారాంతపు మార్కెట్లు సంప్రదాయపు మార్కెట్లు అండి. మరి సాధారణంగా వారాంతపు మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతుంటాయండి. మరి ప్రతి వారం ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లో ఉదయాన్నే ఏర్పాటు చేయబడి సాయంత్రం మూసివేయబడతాయండి. వారాంతపు మార్కెట్లో సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను అయితే విక్రయించగలుగుతారండి. వారాంతపు మార్కెట్లో చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అయితే కలిగిస్తాయండి. ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయ రచయిత సరోజిని నాయుడు అండి. మరి వారాంతపు మార్కెట్లు పట్టణ ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటాయండి. వాటిని చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యం కూడా లేదండి. మరి వారాంతపు మార్కెట్లో సంవత్సరం పొడవునా ఒకే రకమైనటువంటి వస్తువులను విక్రయించలేరండి. ఎందుకంటే వస్తువుల యొక్క డిమాండ్ కాలానుగుణంగా మారుతూ ఉంటుందండి.
మరి వారాంతపు మార్కెట్లో ప్రాచీన కాలం నుండి గ్రామీణ వ్యాపారంలో గ్రామీణ ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉంటుందండి. మరి మన రాష్ట్రంలో రైతు బజార్లు అనేవి 1999వ సంవత్సరంలో జనవరిలో ఈ రైతు బజార్లు అనేవి ప్రారంభించబడ్డాయండి. మరి రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులు మరియు వినియోగదారుల మధ్య ఒత్తిడి నివారించడం కోసము ఈ మార్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వర్తిస్తుందండి. మరి సన్నకారు మరియు చిన్నకారు రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలను విక్రయించవచ్చండి. నెక్స్ట్ షాపింగ్ మాల్స్ అండి. మరి పట్టణ ప్రాంతాలలో షాపింగ్ మాల్స్గా పిలువబడే అంతస్తుల్లోని దుకాణాలతో కూడినటువంటి పెద్ద బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్ భవనాలు కూడా ఉన్నాయండి. మరి ఈ పట్టణ మార్కెట్లో మనం బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ మాల్స్ రెస్టారెంట్, బ్యాంకులు, మల్టీప్లెక్స్ మరియు సేవా కేంద్రాలు అయితే కలిగి ఉంటాయండి. మరి షాపింగ్ కాంప్లెక్స్ అండి. నెక్స్ట్ మరి పట్టణాలు మరియు నగరాలలోని వివిధ ప్రాంతాలలో ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటాయండి. కాంప్లెక్స్ అనగా దుకాణాల సముదాయం. మరి శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో తేలియాడే మార్కెట్ ఉందండి. మరి శ్రీనగర్లోని అత్యంత సుందరమైనటువంటి దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుందండి. చాలా బాగుంది కదండి ఇది. పడవల మీద వ్యాపారం. ఓకే, ఈ పడవలను స్థానిక భాషలో షికారా అంటారండి. షికార్. మరి కూరగాయలతో పాటు ఇక్కడ చెక్క బొమ్మలు, కుంకుమ పువ్వు, స్థానిక వస్తువులు కూడా ఈ షికారాల్లో లభిస్తుంటాయండి. మరి విదేశీ పర్యాటకులు ఈ దాల్ సరస్సులో షాపింగ్ చేయడానికైతే ఆనందిస్తూ ఉంటారండి. నెక్స్ట్ మరి ఈ మార్కెట్లు అంటే ఏమిటి? మనకు నచ్చిన వివిధ రకాల వస్తువులను బయటకు వెళ్లకుండా ఆన్లైన్లో కొనుగోలు చేసే మార్కెట్ని ఈ కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్ అంటారండి. ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఈ కామర్స్ అనేది ఒక వ్యాపార వేదిక అండి. ఇది ఒక కొనుగోలుదారుడు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులు కొనడానికి లేదా అమ్మడానికి అనుమతి అయితే ఇస్తుందండి. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల యొక్క ధర పెరుగుతుంది. మరి నూజివీడు మరియు ఉలవపాడు నుండి మామిడిని దిగుమతి చేసుకోవచ్చండి. మరి అనంతపురం మరియు బెంగళూరు నుండి ద్రాక్షను దిగుమతి చేసుకోవచ్చు. షాలాపూర్ నుండి దానిమ్మను దిగుమతి చేసుకోవచ్చు. మహానంది మరియు నాందేడ్ నుండి అరటి కొనుగోలు చేయవచ్చండి. మరి కుబేర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ అండి. ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి విడిభాగాలను పెద్ద ఫ్యాక్టరీలకు బదులుగా ఇంటి వద్ద చిన్న చిన్న కార్ఖానాలలో హస్తకళాకారులు లేదా వ్యక్తులు, చిన్న బృందాలు లేదా కుటుంబ యూనిట్ల ద్వారా తయారు చేస్తారండి. మరి మార్కెట్ను ఆదాయ వనరులుగా మనం పరిగణించవచ్చండి. మరి మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు లేదా వస్తువులు ఇవన్నీ కూడా పరిశ్రమలు లేదా పొలాల నుండి వస్తుంటాయండి. మరి హోల్సేల్ వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి టోకు వ్యాపారులు లేదా చిల్లర వ్యాపారులకు విక్రయిస్తారండి. మరి ఇక్కడ వినియోగదారుడు అనగా తన వ్యక్తిగత ఉపయోగించుకోవడం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవను వినియోగించుకునే వ్యక్తినే ఇక్కడ వినియోగదారుడు అంటామండి. మరి 2019 ఆగస్టు 9న వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఆమోదించబడిందండి. 2019 ఆగస్టు 9 నుండి. మరి వినియోగదారుల రక్షణ చట్టంలో డిజిటల్ యుగంలో వినియోగదారుల వివాదాలను సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వర్తించడం, అదేవిధంగా పరిష్కరించడము లక్ష్యంగా పెట్టుకున్నారండి. మరి వినియోగదారుల యొక్క హక్కులు చూద్దామండి. మరి వీడియో అయితే చివరికి వస్తామండి. మరి 7వ తరగతిలో ప్రతి లైను మీకు వచ్చిన బిట్లు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా నేను ఆకుండా అలా చెప్తాను ఉన్నాను. ఎందు గురించి అంటే ఎక్కడ తెలియకపోతే ఎక్కడ ఏ బిట్టు పోతుందో అనే ఉద్దేశంతో అలా చెప్పుకుంటూనే వస్తున్నానండి. మొత్తంగా 5 వీడియోలతో 7వ తరగతి సోషల్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందండి. మరి రేపటి నుండి ప్రతి 2 పాఠాలకి ఒక టెస్ట్ని అయితే నిర్వహిస్తుంటానండి. ఒక 30 బిట్లు లేదా 40 బిట్ల ద్వారా. ఆ విధంగా
టఫ్ స్మాల్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్, అంటే సులభమైన బిట్లను టచ్ చేస్తాం, కష్టమైనటువంటి బిట్లను టచ్ చేస్తూ అన్ని బిట్లను మీకు పాఠాల వారీగా 7వ తరగతిలో ఉన్నటువంటి పాఠాలను అయితే మీకు పరిచయం చేస్తానండి ఇప్పటి నుంచి. ఓకేనండి. ఇక్కడ వినియోగదారులు మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లే నాకు బహుమానాలు అండి, మరి ఇంకేమీ కాదు. కాబట్టి ఇంత మెటీరియల్ తయారు చేస్తున్నాను. ఈ మెటీరియల్ కూడా మీకు మరి మొదటి వీడియోలో నెక్స్ట్ ఏ వీడియో అండి, మరి ఈ యొక్క గ్రాండ్ టెస్టులు రిలీజ్ చేస్తానని చెప్పాను కదా ప్రతి 2 పాఠాలకి. ఆ గ్రాండ్ టెస్టులు అయిపోయిన తర్వాత ఈ యొక్క మొత్తం 7వ తరగతి సోషల్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ మొత్తాన్ని మీకు అందుబాటులో ఉంచుతానండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీరు ఒక పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సుమారుగా 200 రూపాయలు పైసలకు ఖరీదు అయితే అవుతుందండి. కానీ ఎంత విపులంగా తయారు చేసినటువంటి ఈ నోట్స్ మీకు ఫ్రీగా మీకు అందించడం అయితే జరుగుతుందండి. మిత్రులు గమనించుకోవాలి. ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి వినియోగదారుల ప్రాణ మరియు వాస్తులకు నష్టాన్ని కలిగించే ప్రమాదకరమైనటువంటి వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవలు మార్కెటింగ్కి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కును అయితే కలిగి ఉంటుందండి. అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారుని రక్షించడానికి వస్తువుల, ఉత్పత్తులు లేదా సేవల యొక్క నాణ్యత, పరిణామము, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికత మరియు ధరల గురించి తెలిసే హక్కు కూడా వినియోగదారులకు హక్కుగా ఉందండి. ఓకేనండి. మరి వీడియో చివరికి వస్తే వచ్చేస్తున్నామండి. మిత్రులు గమనించాలి. మరి చిట్ట చివరిది ఇదేనండి. మరి అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులు లేదా నిర్బంధిత వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారుల అసాంఘికమైనటువంటి దోపిడీకి గురి కావడానికి వ్యతిరేకంగా పరిష్కారం కోరుకునే హక్కు అయితే ఉందండి. మరి వినియోగదారుల అవగాహన పొందే హక్కు అయితే ఉందండి. వినియోగదారుల రక్షణ హక్కు చట్టం అనేది 1986 ప్రకారము, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందండి. ఇక్కడ సిడిఆర్సి అంటే జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అండి. మరి ఇది ఢిల్లీలో ఉందండి. మరి ఇక్కడ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఇదండి 1800114000 14404 కూడా వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ అండి. మరి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 24న భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటామండి. మరి మానవాభివృద్ధిలో మార్కెట్లో కీలక పాత్ర అయితే పోషిస్తాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.